నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో మనందరం ఉన్నాం. అనాది కాలం నుండి మనందరము ఆత్మరూపంలో పరమాత్మలో ఉన్నాము. అనాది కాలం నుండి మనకి వాసస్థలంగా ఆయన ఉన్నాడు. 90వ కీర్తన 1వ వచనము. మన ఆత్మలు ఆయన దగ్గరికి వచ్చాయి, ఆయన దగ్గర నుండి వచ్చాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ ఎక్కడికి తిరిగి వెళ్ళాలా లేదా, అది మోక్షారోహణం. కొంతమందిని కొన్ని గుర్తులుగా, ఆనవాళ్ళుగా, ఉదాహరణలుగా, కొంతమందిని ఎగ్జాంపుల్గా కొంతమందిని తీసుకెళ్ళాడు. పాతాళపు చెరలో ఉన్న వాళ్ళని కూడా ఆయన తీసుకెళ్ళాడు. మనల్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాడని గొప్ప నమ్మకం కలిగి ఉండి ఆయన అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మని పంపించాడు.